మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడు అని బ్యానర్ వార్త చూద్దామండి. ఇమిటేషన్ బ్రాండ్తో భారీ దోపిడీ ఏంటండి. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను తరిమేసిన జగన్ అనుకో అచ్చం వాటి పేర్లనే తలపించేలాగా కొత్త బ్రాండ్లు, వాటి మూలధర భారీగా పెంచి అడ్డగోలుగా దోపిడీ ఏంటండి. ఇమిటేషన్ బ్రాండ్లే అసలైనవిగా నమ్మించే మోసం. ముడుపుల్లో కొల్లగొట్టిన దానికి మించి ఎన్నో రేట్లు లూటీ చేశారంటండి. మద్యం కుంభకోణంలో వెలుగులోకి చూస్తున్న కొత్త కోణాలు. ప్రముఖ కంపెనీ దుస్తులు, బూట్లు, ఇతర పరికరాలు తలపించేలా ఇమిటేషన్ బ్రాండ్లు రోడ్డు పక్కన ఫుట్పాత్పై విక్రయిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. వాటిని చూసిన జగన్ అనుకో స్ఫూర్తి పొందినట్లు ఉంది. నూతన మద్య విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల నేర విధానాన్ని పాటించిందంటండి. ఈ ముఠా అనుసరించిన అనేక దోపిడీ మార్గాల్లో ఇది కూడా ఒకటి. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్ అన్నింటినీ మొదట్లో రాష్ట్రం నుంచి తరిమేసిన ఈ ముఠా అచ్చం అవే పేర్లు తరిపించేలాగా 1-2 అక్షరాలు, పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా వాటికి ఏకంగా 30-150% మేర మూలధర పెంచేసి ఆ ముఠా సభ్యులు దోచుకున్నారు. ఇవే అసలమైన నాణ్యమైన బ్రాండ్లు అనేలాగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు. వాటిని ఎంఆర్పి ధరలు విపరీతంగా పెంచేసి అసలైన బ్రాండ్ కంటే ఈ అనుకున్న బ్రాండ్లే అధిక మూలధరలు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టారండి. ఇప్పటి వరకు ఈ కుంభకోణంలో వెలుగు చూసిన మొత్తాల కంటే ఈ రూపంలో దోచుకున్నది చాలా ఎక్కువని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇంకా ధరల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ, అవసరమైతే నల్లబర్లీ పొగాకును ప్రభుత్వమే కొంటుంది. గిట్టుబాటు ధర లేక విరవెల్లాడుతున్న రైతులను ఆదుకుంటాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మద్యం కుంభకోణంపై మంత్రులెవరూ బయట మాట్లాడవద్దని ఆదేశం జారీ చేశారు. దోషులెవరిని వదిలిపెట్టబోమని స్పష్టీకరించారు. ఇంకా ఉపాధ్యాయుల సంఘాలతో చర్చలు సఫలమైనాయి. బదిలీల్లో ఎన్జీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్. ఉన్నత పాఠశాలలో 49 తర్వాత 2వ సెక్షన్ ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసిన ఉపాధ్యాయ సంఘ ఐక్య వేదిక. 2 విఖ్యాత శాస్త్రవేత్తలు అస్తమయం. డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్, జయంతి విష్ణు నార్లికర్ణన్. అణుశాస్త్రవేత్తగా ప్రఖ్యాతిగాంచిన ఎంఆర్ శ్రీనివాసన్, ఖగోళీ భౌతిక శాస్త్రవేత్తగా ప్రసిద్ధికెక్కిన జయంతి విష్ణు నార్లికర్. ఇక యోగా మాసం ప్రారంభోత్సవం నేడు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్య అవసరాలు. 65 ఏళ్లు పైబడిన దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు. మంత్రివర్గం భేటీలో నిర్ణయం. సవాళ్లు ఎన్నున్న విద్యా సంస్థల్లో సంస్కరణలు. ప్రతిభావంతులైన పిల్లలు మా బ్రాండ్ అంబాసిడర్లు. 10 పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. 22న ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. టీటీడీ సివిఎస్ఓగా మురళీకృష్ణ గారు. ఇంకా జూలై 2 నుంచి కర్నూలు, విజయవాడ మధ్య విమాన సర్వీసులని రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. రాజకేశ్ రెడ్డి వాంగ్మూల నమోదుకు ఈడీకి అనుమతి దొరికిందండి. ఇంకా ఈఏపీ సెట్కు 2వ రోజు 92.39% హాజరు. నేటి నుంచి ఇంజనీరింగ్ విభాగ పరీక్షల ప్రారంభం. ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర 2025 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేసేలాగా ఏర్పాటు. సూరత్ గిన్నీస్ రికార్డును తిరగరాసే లక్ష్యం. యోగా మాసోత్సవం ప్రారంభం నేడు. హాజరు కానున్న ముఖ్యమంత్రి గారు. 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి డిఎస్సి మాక్ టెస్టులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మేలుకో ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి. జలవనరుల శాఖ ప్రాధాన్యాలపై ఇంజనీర్లతో సమన్వయమేది. ఉపయోగపడని పథకానికి 100 కోట్లు. శ్రీశైలం నిర్వహణకు 2.50 కోట్ల. డ్రిప్నకు అంగీకరించారు. వేరే నిధులు ఇవ్వరు. విపత్తు జరిగితే చెడ్డ పేరు ప్రభుత్వానికి. శ్రీశైలం నిధులు కావాలని ఎంత అడిగినా ఇవ్వట్లేదంటండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదన సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు 250 కోట్లు కావాలని పట్టుపట్టారు. మిగిలిన వాటికి ఇవ్వకపోయినా పర్లేదు, శ్రీశైలం అత్యవసరమని వివరించారు.
అయినా బడ్జెట్లో శ్రీశైల పనులకు 2.50 కోట్లే కేటాయించారు. విచిత్రం ఏంటంటే అంత ఉపయోగపడిన పోలవరం ఎత్తిపోతల పథకాలకి 100 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేయాలని కూడా నిర్ణయించింది. ఇంకా వేధించడానికి ఏపీ నుంచి బదిలీ చేశారు. వీడ్కోలు సభలో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు ఆవేదన చేశారు. 2023 నవంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన కోవిడ్ మహమ్మారి కారణంగా మెదడులో తలెత్తిన తీవ్రమైన బలహీనత కారణంగా సీజర్స్తో బాధపడుతున్న నా భార్య వైద్యుల సేవలు అందుబాటులో ఉన్న చోటకు బదిలీ చేయాలని 2004 జూలైలో మరియు ఆగస్టులో తేదీల్లో కొలిజియంకు వినతి పత్రాలు పంపించారు. అవి పరిగణనకు తీసుకోకపోవడం తిరస్కరించడం చేయలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సిరాజ్ బ్యాంక్ ఖాతాలు 42 లక్షలు అంటండి. కుటుంబ సభ్యులందరికీ ఒకే చోట ఖాతాలు. బ్యాంకు లావాదేవీలు నిలిపివేసిన అధికారులు. ఉగ్రమూలాలపై కొనసాగుతున్న దర్యాప్తు. సిరాజ్ను శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని ఇంట్లో జరిపిన సోదాలతో కుటుంబ సభ్యులు అప్రమత్తమవుతారని భావించిన దర్యాప్తు అధికారులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం విజయనగరం డీసీసీబీలో తన పేరట ఉన్న లాకర్ తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారులను కలిశారు. ఎలాంటి వ్యవహారాలకు ఆస్కారం ఉంటుందని ముందుగానే గ్రహించిన పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖ ఇచ్చారు. సాధారణ దుస్తుల్లో ఖాతాదారులుగా వెళ్లిన అతడితో అధికారులు కుదరదని చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఈ సమాధానంతో కంగుతిన్న ఆయన వెనుదిరిగారు. మంగళవారం మరోసారి కాకి దుస్తుల్లో వెళ్లి సంప్రదించారు. అయినా లేదని బదిలివ్వడంతో వెళ్ళిపోయారు. ఇంకా వెండి తెరక వేదికగా ప్రజలతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి అంటండి. సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం. 22న శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లో శ్రీకారం. భక్తులు తక్కువ ధరకే నాణ్యతమైన ఆహారం అంటండి. డ్రోన్ల నియంత్రణకు స్విమ్స్కు అదనంగా 71 కోట్లు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోర్టుల్ని క్రీడా మైదానాల్లో మారుస్తారా అని హైకోర్టును స్థాయిని మేజిస్ట్రేట్ కోర్టుకు స్థాయికి తగ్గించేశారు. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందండి నిన్న. మరో 3 రోజుల్లో కేరళకు నైరుతి. నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలండి. కర్ణాటకలో 16 కరోనా కేసులు అంటండి. ఇప్పుడు వరకు సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర సంస్థల మ్యాజిక్ లాంతరంటండి. విద్వేషాలు రెచ్చగొట్టి పోస్టులతో యువతలకు వల్ల ఆకర్షితులైతే వారిని క్రమంగా ఉగ్ర చర్యల్లోకి సికింద్రాబాద్, విజయనగరం యువకులది ఇదే ఎరాడు చేశారంటండి. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. ఇక పండ్లపై సింథటిక్ పూతలు ఆపాలి అని అన్ని రాష్ట్రాలకు FSSAI ఆదేశాలు జారీ చేసింది. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన మిజోరాం అంటండి. ఇక అన్నమిత్ర యాప్ ప్రారంభం. ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం డిపో దర్పణ్ పోర్టల్ ఏర్పాటు చేశారు. అన్నమిత్ర అన్న సహాయత అనే యాప్ను ప్రారంభించారు. 3 అఖిలపక్ష బృందాలతో మిస్రీ భేటీ. పలు అంశాలపై అవగాహన కల్పించిన విదేశాల వ్యవహార కార్యదర్శి. ఇక 50 మందిని చంపి ముసళ్లకు మేత. 50కు పైగా హత్యలు చేసిన ఆయుర్వేదిక వైద్యుడు దేవేంద్ర శర్మ అంటండి. ఇక మహిళా భద్రతకు అధికారులు నియమించండి. దేశంలో గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చి 15 ఏళ్లు గడిచిన బాధిత మహిళలకు ఆశ్రయం రక్షణ కల్పించడం కోసం ఆ చట్టంలో పొందుపరిచిన 10 నిబంధనలు ఇంకా ఆచరణ రూపం దాల్చలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందండి నిన్న. యూపీఎస్ పెన్షన్ గణనకు క్యాలిక్యులేటర్ అంటే అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం. ఇక గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. తాజా దాడుల్లో 85 మంది మృతి. విజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ అంటండి పొడిగించిన ఏసీబీ కోర్టు. న్యాయస్థానంలో హాజరైన కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సమస్యలు న్యాయాధికారికి చెప్పుకున్న నిందితులంటండి. ఇక సర్వేయర్ను బెదిరించిన కేసులో బోరుగడ్డకు 14 రోజులు రిమాండ్. రాజమండ్రి జైలుకు తరలింపు. త్వరలో XLRI పనుల ప్రారంభం. CRDA అధికారులతో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారండి నిన్న. దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్న వైకాపా. విద్యార్థి జేమ్స్పై దాడి చేసిన నిందితులు పెద్దిరెడ్డి అనుచరులే. ఆధారాలతో ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేష్ గారు. అనంతపురం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ 10 కోట్లు జారీ చేసిందండి. ఇక కొడితే కొట్టించుకోండి, తర్వాత మనము కొడదామని వైకాపా స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ గారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు. 65 ఏళ్లు పైబడిన దివ్యాంగులకు ఇళ్ల వద్దకే సరుకులు. MDU ఆపరేటర్లకు ఉచితంగా ఆ వాహనాలు అందజేత. సిలిండర్లు బుక్ చేసుకోవడానికి ముందే లబ్ధిదారులకు 3వ దశ రాయితీ. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారండి. తిరుపతి, విశాఖలో 5 స్టార్ హోటళ్లు. విశాఖపట్నం బీచ్ రోడ్లోని తాజ్ గేట్వే పునరభివృద్ధి కోసం 5 స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్గా మార్చేందుకు వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రోత్సాహకాలు అందించడానికి SIPB తీసుకున్న నిర్ణయాలు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 899 కోట్ల పెట్టుబడితో
1300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇంకా తిరుపతిలో IBIS స్టైల్స్ 3 స్టార్ నోవాటెల్ 5 స్టార్ క్లస్టర్ హోటల్ అభివృద్ధి కోసం స్రవంతి హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రోత్సాహాలు అందించడానికి SIPB తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు 327 కోట్ల పెట్టుబడితో 570 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇంకా రవాణా వాహనదారులకు భారీ ఊరట, హరిత పన్ను తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం. నాడు భారీగా పెంచేసిన వైకాపా ప్రభుత్వం గరిష్టంగా 20,000 వరకు బాధుడు, ఇకపై 1,500 నుంచి 3,000 మాత్రమే వసూలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం. కష్టపడ్డం ఫలితం ఎక్కడా అని టీడీపీ నేత ఆవేదన, ఆత్మహత్యా యత్నం. అనంతపురం మినీ మహానాడులో ఘటన జరిగిందండి. ఇది బియ్యం కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డులు అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఉపాధ్యాయ బదిలీలకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారంటండి. 70 ఏళ్ల వయసులో 61 డిగ్రీలు సాధించారంటండి. ఈ ఏడాది 11 డిగ్రీలు పూర్తి చేసిన నిత్య విద్యార్థి డాక్టర్ రామారెడ్డి గారు. సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు, కాశ్మీర్లోని స్థానికులకు కొత్త చిక్కులు. సింధూర్ చిత్రాలు షేర్ చేసిన సైన్యం పాక్ కలుగులోకి దూరాల్సిందే అని రాశారండి. ఇక్కడ ఆపరేషన్ సింధూర్కు ప్రతీగా పాకిస్తాన్ పాల్పడిన దుస్సాహసాన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాక్ సైనిక ప్రధానికారికి పదోన్నతి, ఫీల్డ్ మార్షల్గా అసీం మునీర్. ఇక పాక్ ప్రధాని షహబాజ్కు ఆ గ్రామం అంటే మమకారం అంటండి. ఇక జరిగింది చాలు, అహంభావం వేడండి, మహిళాధికారికి శాశ్వత కమిషన్ మంజూరు చేయండి, నేవీకి వారం రోజులు గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపన్ కుమార్ డాకే పదవి కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్న WHO దేశాలు భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమర్థంగా సమైక్యంగా ఎదుర్కొనేందుకు ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు తొలిసారిగా మంగళవారం ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటండి. న్యాయ విద్య పట్టభద్రులకు 3 ఏళ్ల ప్రాక్టీస్ తప్పనిసరి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వికాస్ సింగ్ ఎన్నికయ్యారు. అలాగే ప్రోటోకాల్ లోపం చిన్న అంశమైన దాన్ని పెద్ద విషయం చేయొద్దన్న CJI. ఠానేలో భవనం స్లాబ్ కూలి 6 మృతి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన EU అంటండి. ఉక్రెయిన్పై 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై యూరోప్ సంఘం బ్రిటన్ తాజాగా మంగళవారం మరిన్ని ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాలు పరిమితులను తప్పించుకుంటున్న రష్యా షాడో ఫ్లీట్గా వ్యవహారంలో ఉండి చమురును అక్రమ రవాణా చేస్తున్న 200 నౌకలను తాజాగా EU లక్ష్యంగా చేసుకున్నాయి. అంతేకాదు మాస్కోకు చెందిన ఆస్తులను స్తంభింపచేశాయి. అలాగే పలువురు అధికారులు ప్రయాణాలతో పాటు రష్యా సంస్థలపై నిషేధం విధించాయి. ఇక అమెరికాలో టోర్నడోలు బీభత్సం, వేల భవనాలు నేలమట్టం, చీకట్లో నగరాలంటండి. ఇజ్రాయెల్తో వాణిజ్య చర్చలు నిలిపివేసిన బ్రిటన్. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగంటండి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ముందడుగు పడింది. 300 కిలోమీటర్ల మేర వంతెన మార్గం పూర్తయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహానాడు విజయవంతానికి 19 కమిటీలు అంటండి. 1000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన రాష్ట్రంలో పలు పరిశ్రమలకు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొన్ని సంస్థలు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. వివరాలను మంత్రి పార్థసారథి గారు, నాదెండ్ల మనోహర్ గారు విలేకరుగా వివరించారు. ఇక అగ్రివాచ్ ద్వారా నిత్యావసర ధరల పరిశీలన అంటండి. మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సెలబ్రిటీలతో యోగా దినోత్సవం చేయాలని అధికారులతో మంత్రుల బృందం సమీక్ష అంటండి. ఇంకా ఫ్రీ హోల్డ్ భూములపై పేదలకు న్యాయం చేస్తానని సదా బైనామా భూములపై 2027 వరకు దరఖాస్తుల స్వీకరణ అండి. 3 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వెల్లడించారు. జగన్ పాలనలో రోడ్డు ప్రమాదాల్లో 43,000 మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య గారు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు విడివిడిగా శానిటేషన్ టెండర్లు అంటండి. ఇంకా DSC ఉచిత కోచింగ్ ఉర్దూ మెటీరియల్ విడుదల చేశారు. పిన్నిలి బంధువు మా భూమిని ఆక్రమించుకున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారంటండి. సైన్యం కన్నా భద్రంగా పోలీసులు కాపలా కాయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇంకా 7 నెలల్లో విచారణ తేల్చింది పాక్షికమే అంటండి. 7 బోగస్ కంపెనీల పేర్లతో 120 కోట్ల GST ఎగవేత. వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ సహకారంతోనే అక్రమాలు. ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక వ్యక్తం చేసిందండి. ఇంకా IFSలో తెలుగు అభ్యర్థుల సత్తా అంటండి. మిర్యాలగూడకు చెందిన నిఖిల్ రెడ్డికి 11వ ర్యాంక్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షల్లో 10 మందికి పైగా తెలుగు రాష్ట్ర అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు.
వంశీపై పీటీ వారెంట్ జారీ చేసిన అమలు చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏజీ 4 ఏళ్ల వరకు అప్డేట్ చేయొచ్చు అంటండి ఐటీఆర్యు తీసుకొచ్చిన ఆదాయపు పన్ను విభాగం. ఇక క్రమశిక్షణ చర్యలు ఒకేలా ఉండేందుకు ఈడీల కమిటీ హామీ. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ప్రశ్న వర్షం అంటండి విచారిస్తున్న ఎన్ఐఏ ఐబీఐ సైనిక్ ఇంటెలిజెన్స్ అధికారులు విదేశీ పర్యటనలు ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టారంట. ఐఎస్ఐ హ్యాండర్స్తో చాటింగ్లు కూడా చెక్ చేస్తున్నారంట అండి. పర్యాటక రంగ ప్రగతిని సమీక్షించనున్న ప్రధాని మోడీ గారంటండి. ఇంకా స్వర్ణ దేవాలయంలో ఏడీ గన్స్ మోహరించలేదని సైనిక వివరణ ఇచ్చిందండి. కేరళ విద్యార్థి రజాబ్కు డార్క్ వెబ్లో ఖాతాలంటండి. దేశ వ్యతిరేక పోస్టులకు మద్దతు పలుకుతున్నాడంటండి ఇతను. పాక్ ఉగ్ర సంస్థల్లో సభ్యత్వం కూడా ఉంది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. ఇక వివాహం పేరుతో 25 మందికి బురిడి అంటండి. రాజస్థాన్లో పోలీసులు చిక్కిన నిత్య పెళ్లి కూతురు. ఇక యూపీలోని 2 రైళ్లకు తప్పిన ప్రమాదం. దుబారా వద్దు మద్యం సిగరెట్ కట్ చేశారంటండి అధికారులకు చైనా ఆదేశం జారీ చేసింది. ఇక ఒకసారి సాక్షులు చూద్దామండి. తదుపరి చిత్రం రామ్ చరణ్తోనే అంటండి సుకుమార్ గారు తెలిపారు. ఇంకా వైభవ్ వీర వ్యవహారం చేశారంటండి. నిన్న రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలిచింది నిన్న చెన్నై మీద. ఇక మళ్ళీ కోవిడ్ కలవరం అంటండి. 257 కేసులు నమోదయ్యాయి దేశంలో మంగళవారం నాటికి. ఇంకా ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి గారు అంటండి గట్టి ప్రతిపాదన లేదంటండి. వక్ఫ్ సవరణ చట్టం అమలు విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తగిన ప్రతిపాదన తప్పనిసరిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందంటండి. ఇక ఇంగ్లీష్ రాక గుమస్తాలయ్యామని ఆర్ నారాయణమూర్తి గారు అన్నారండి. టీడీపీ గోండాగిరి అంటండి. తిరువురు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా. వైఎస్ఆర్సీపీ స్పష్టమైన మెజారిటీ ఉన్న టీడీపీ అరాచకం. 2 రోజులు వైఎస్ఆర్సీపీ సభ్యులను కౌన్సిలింగ్ రాకుండా అడ్డుకున్న పచ్చమోకలు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు బేఖాతరంటండి. హైకోర్టు ఆదేశించిన భద్రత కల్పించిన అధికారులు. కొండూరు క్రాస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు వార్డు సభ్యుల వాహనాలపై దాడి చేసిన టీడీపీ మోకలు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలున్న లెక్కలేదా అని వైఎస్ఆర్సీపీ వార్డు సభ్యులకు భద్రత కల్పించాలన్న ఆదేశాలను పట్టించుకోలేరా అని పోలీసులపై మండిపడ్డ హైకోర్టు. బియ్యం బండి ఆగిందంటండి. మీ రేషన్ మీరే తెచ్చుకోండి. ఎండియు వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. 1 నుంచి చౌక ధరల దుకాణాల ఎదుట క్యూ కట్టాల్సిందే. దేశం మెచ్చిన వ్యవస్థకు రాజకీయ కుట్రతో మంగళం. దేశం ఇంటి ముంగిట అందించే సేవలను అదనపు భారంగా చిత్రీకరణ. రేషన్ అక్రమ తరలింపు వాహనాలుగా ఎండియుపై దుష్ప్రచారం అంటండి. వాలంటీర్ వ్యవస్థ రద్దీతో తిరోగమన పాలన ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారు. ఏడాది పాలన పూర్తిగా అవసరం తరుణంలో ఊపందుకున్న కక్షపూరిత చర్యలు. గత ప్రభుత్వంలో 9,260 మందికి ఎండియు ఆపరేటర్గా సొంత ఊర్లో ఉపాధి. బడుగు బలహీన వర్గాలకు యువత సొంత కాళ్లపై నిలబడేలాగా ప్రోత్సహించిన వైఎస్ జగన్. రేషన్ షాప్లో సీసీ కెమెరాలు అంటండి. 1 నుంచి దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి మనోహర్ గారు, పార్థసారథి గారు. హామీలు గాలికంటండి. కుట్రలు తెరపైకి. బరితెగించి తప్పుడు కేసులతో రాష్ట్రంలో రాక్షస పాలన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మండిపాటు. సూపర్ 6 లేదు, ఇతర హామీలు అమలు లేదు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసుల మీద కేసులతో అరెస్టు పర్వం. నేరంతో సంబంధం లేని వ్యక్తులపై మ్యానుఫ్యాక్చరర్ ఎవిడెన్స్. వారి వ్యక్తుల్లో ఒకరిని పట్టుకుని అప్రూవర్ అంటున్నారు. ఆ వ్యక్తితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. వారు లక్ష్యంగా చేసుకున్న మనిషిని పేరు చెప్పి అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారి ఈ తప్పుడు సాంప్రదాయానికి చంద్రబాబు బేజం అంటండి. అయినా ఈ కేసులు జైళ్లకు భయపడాల్సిన పని లేదు. అప్పుడే రాజకీయాల్లో చేయగలమని ప్రజలకు చంద్రబాబు తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రేపటి ఎన్నికల్లో ఫుట్బాల్ తన్నినట్లు తంతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి. రేపు వచ్చేది మన ప్రభుత్వం. సినిమా చూపిద్దాం. వైఎస్ఆర్సీపీ స్థానిక ప్రజాప్రతినిధుల దిశానిర్దేశ. పట్టపగలే ప్రజాస్వామ్యం కొని అంటండి. చంద్రబాబు తీరుపై జగన్ ఆగ్రహం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బరితెగించి అనైతిక గెలుపు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. వజ్రాల హారాలంట, బంగారు వడ్డానాలంట, కోట్లకు పడగలెత్తిన ఆళ్లగడ్డ విద్యుత్ ఏడీఈ. భార్య బ్యాంకు లాకర్లో 2.8 కిలోల బంగారం విలువ చేసే 2.85 కోట్ల పైన. ఇంటి విలువే 3 కోట్ల పైన ఉంటుందంట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు. బ్యాంకు లాకర్ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ఇక్కడ ఫోటో వేశారండి. కూల్గా కొట్టేశారంటండి. అంకుల్ కిలో పంచదార 50, కానీ మా డాడీ మీతో 60 రూపాయలు గూగుల్ పే చేస్తే ఎక్స్ట్రాగా కొట్టిన 10 రూపాయలు నాకు ఇచ్చేయండి. ఇదో చిల్లర స్కామ్ అంటండి. జగన్ హయాంలో దాదాపు 4.5 ఏళ్ళు నడిచిన లిక్కర్ స్కామ్ కూడా అచ్చం ఇలానే జరిగింది. అక్కడ షాప్ అంకుల్ లిక్కర్ కంపెనీ గూగుల్ పే చేసింది ప్రభుత్వ ధనాన్ని. అదనంగా ఇచ్చిన డబ్బు సొంతంగా జోబులు వేసుకున్నది అప్పటి ప్రభుత్వ పెద్దలు. మద్యం స్కామ్లో మతి పోగొట్టే స్కీమ్ అంటండి. తొలి 6 నెలలు కమిషన్ల కిక్కు.
తర్వాత అదనంగా పైసా వసూలు, 1000 విలువైన మద్యానికి 1600 చెల్లించడం, అదనంగా వచ్చిన 600ను సొంతంగా మళ్లించడం, ఇలా ఇచ్చిపుచ్చుకునే ప్రజాధనం ఏంటండి. మొత్తం చేతులు మారింది 3113 కోట్లు అంటండి. అందులో ప్రభుత్వ సొమ్మే అత్యధికం. కొనుగోలు ధరకు మేరకు ఎంఆర్పి కూడా అధికం. మందు బాబుల జేబులు గొల్లలంటండి. కూటమి రాగానే అదనం పోయింది, ధర తగ్గిందంటండి. ఇక సంక్షేమానికి ఒక క్యాలెండర్, నెలలో ఏ పథకం ఇస్తామో చెప్దాం అని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పుడు మన విశ్వసనీయత పెరుగుతుంది. ఒకే విడతలో తల్లికి వందనం జమ చేస్తాం. ఆర్థికంగా ఇబ్బందులున్నా తగ్గేది లేదు. పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంపై మంత్రులు వినూత్నంగా ఆలోచించాలని బాబు గారు కోరారండి. రెవెన్యూ సమస్యలు 3 నెలలకోసారి నివేదిక ఇద్దామన్నారండి. ఇక రేషన్ వాహనాల రద్దు, 1 నుంచి చౌకధరల దుకాణాల్లోని పంపిణీ, పీపీపీ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలలంటండి. ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడులకు పచ్చజెండా, కేబినెట్ నిర్ణయాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మద్దతు ధరలపై సబ్ కమిటీల ఏర్పాటుకు తీర్మానం. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు అంటండి. ఎల్లుండి ఒకరోజు అమిత్ షాతో సహా 7 మంత్రులతో భేటీ. బనకచర్లపై నిర్మలమ్మతో అంటండి. ఏపీకి పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చలు. శనివారం నీతి ఆయోగ్తో సమావేశం హాజరంటండి. ఇక ప్రతి చిన్న విషయానికి హైకోర్టు కానీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్థాయిని 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ స్థాయికి దిగజార్చారని, కోర్టులను క్రీడా మైదానాలుగా మార్చారు. మీ మధ్య సిల్లీ వివాదాలు తీర్చడానికి మేము ఇక్కడ లేమని హైకోర్టు అభిప్రాయపడిందండి. రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థ దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసిందండి. ఆదేశాలు అమలు చేయకుంటే కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరిక జారీ చేసింది. పిటిషనర్లు తప్పని తేలితే 10 లక్షల జరిమానా విధిస్తాం. తిరువూరు కౌన్సిలర్ల భద్రత వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసిందండి. ఇక ఏసీబీ కోర్టుకు లిక్కర్ గ్యాంగ్ అంటండి. నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించారంటండి. ఇక సినిమా చూపిస్తారంటండి జగన్ గారు. రిటైర్ అయినా దేశం విడిచి వెళ్ళినా పట్టుకొస్తా, మీ జోలికి వచ్చిన వారందరి పేర్లు రాసుకోండి, అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తా అని మరోసారి బెదిరింపులకు దిగిన జగన్ గారు. న్యాయ వ్యవస్థలో తిమింగలాలంటండి. జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్కు ఎన్నేళ్లు, న్యాయ వ్యవస్థ సామాన్యులకైనా అంతర్గత విచారణలో పారదర్శకత ఏది అని నివేదికను బయట పెట్టాలని ఉపరాష్ట్రపతి జగదీప్ గారు కోరారండి. ఇప్పటికే వఫ్ చట్టం రాజ్యాంగబద్ధమైనటువంటి స్టే ఇవ్వాలంటే బలమైన కారణం చూపాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఆస్తులను లాక్కోవడమే చట్టం ఉద్దేశమైన సిబాల్ గారు. ఇంకా పారదర్శకత కోసమే బోర్డులో ఇతర మతస్థులని ప్రభుత్వ న్యాయవాది తెలిపారండి. ఇంకా టీచర్ల బదిలీకి గ్రీన్ సిగ్నల్ అంటే చర్చలు సఫలం, నేడు షెడ్యూల్. విద్యార్థుల సంఖ్య 49కి మించితే 2వ సెక్షన్ ఏర్పాటుకు ఓకే. ఎన్జీటీలకు మాన్యువల్గా కౌన్సిలింగ్ అండి. మాతృభాషతో మరింత అందంగా సొంత భాషలో ప్రసంగించిన మిస్ వరల్డ్ సుందరిమణులు అంటండి. ఇక 4-5 రోజుల్లోనే కేరళకు నైరుతి అంటండి. సాధారణం కంటే వారం ముందే రాక రేపు అల్పపీడనం. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు. ఇంకా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో 300 కిలోమీటర్ల మేర వంతెన పూర్తి. అహ్మదాబాద్ ముంబై మధ్య 518 కిలోమీటర్ల క్యారిడార్. ఊరి కోసం మాట మంతి అంటండి. స్క్రీన్ గ్రీవెన్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శ్రీకారం. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దామండి. అమెరికా భారత్ డీల్ ఖాయమంటండి. మొదటి దశ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతం జరిగినాయి. రేపటి వరకు ప్రతినిధులతో చర్చలు అంటండి. ఎక్స్ వేదికగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు వెల్లడించారు. బంగ్లాకు భారత్ చెక్ పెట్టిందంటండి. దిగుమతులపై భారత్ ఓడరేవుల్లో కొత్త ఆంక్షలు. వస్త్ర దిగుమతులు, భూమార్గం మూసివేత అంటండి. బీటింగ్ రీట్రీట్ మళ్లీ మొదలంటండి. పాక్ భారత్ సరిహద్దుల్లో జాయింట్ చెక్ పోస్టుల వద్ద పునఃప్రారంభం. పాక్ రేంజర్లతో కరచాలనం ఉండవు. సరిహద్దు గేట్లు మూసే ఉంటాయి. తొలి రోజు మీడియాకి అనుమతి అంటండి. ఇంకా T-72 ట్యాంక్ సూపర్ హిట్ అంటండి. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర వహించింది. ఎల్ఓసి పరిసరాల్లో వీరంగం చేసిందంటండి. ఇది అణుజీవ రసాయన రక్షణ వ్యవస్థ దీని ప్రత్యేకత. World War IIలో వీటిని విజయం సాధించిన జర్మనీ అంటండి. ఇంకా టీడీపీ మహానాడుకు 19 కమిటీలు అంటండి. సమన్వయ కమిటీ చైర్మన్గా నారా లోకేష్ గారు, తీర్మానాల కమిటీ చైర్మన్గా యనమల గారు. ఆయుధ శక్తి ఆధారం అనే కొత్త బాటలు వేసిన ఆపరేషన్ సింధూర్. రక్షణ ఉత్పత్తుల్లో జెట్ స్పీడ్తో భారత్ 2047 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఆవిర్భావం. ప్రధాని మోడీ హయాంలోనే ఏటేటా రక్షణ రంగానికి పెరుగుతున్న కేటాయింపులు అంటండి. మేడ్ ఇన్ ఇండియాతో భారత రక్షణ రంగం కొత్త పుంతలు దొక్కుతుంది. రేషన్ వ్యాన్లకు సెలవంటండి. చౌక డిపోల్లోనే సరుకు లేక. లిక్కర్ కేసుపై ఎవరిని మాట్లాడొద్దని దర్యాప్తు సంస్థకు పూర్తి స్వేచ్ఛనిద్దామని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. నేడు కుప్పానికి, రేపు ఢిల్లీ కంటండి. 3 రోజుల పాటు హస్తినాలోనే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. 24న నీతి ఆయోగ్ సమావేశం. 25న మళ్ళీ కుప్పం గ్రామానికి అంటండి. గృహప్రవేశం ఉందంటండి 25వ తారీఖున. టీచర్ల చర్చలు సఫలం అంటండి. పలు డిమాండ్లకు అంగీకారం. ఎన్ని చేసినా భరిద్దాం, మళ్ళీ వచ్చాక సినిమా చూపిద్దాం, దేశం దాటి వెళ్ళిన లాక్కొస్తామన్న వైఎస్ జగన్. రాష్ట్రంలో జోరుగా వర్షాలంటండి. శ్రీకాకుళంలో పిడుగుబాటుకు తండ్రి బలి. బంగ్లా సైన్యం రష్యా రూట్ అంటండి. బంగ్లా సైన్యాధిపతి రష్యా పర్యటనతో అనుమానాలు.
మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్కు యోనస్ ప్రతిపాదన, వ్యతిరేకిస్తున్న సైన్యం అంతర్గత అశాంతికి బీజాలంటండి. అవసరమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవంటండి. వక్ఫ్ చట్టంపై విచారణలో సీజేఐ గవాయి గారు వ్యాఖ్యలు చేసే విచారణను 3 అంశాలకే పరిమితం చేయాలన్న కేంద్రం. పాక్ ఆర్మీ చీఫ్కు ప్రమోషన్ ఇచ్చారంటండి. తర్వాత సుజావుగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిందండి. గోవిందరాజుకు పట్టం కట్టారంటండి. జనసేన నేతలు సందడి చేశారు. ఇక కుంకిల ఘేంకారం అంటండి నేడు పలమనేరుకు ఆగమనం. ఇకపై సరికొత్త డిగ్రీ ఏంటండి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏఐఎంఐ కోర్సులు రాకంటండి అందుబాటులోకి డబుల్ మేజర్ విధానం నూతన కరికులంతో ప్రకటించిన ఉన్నత విద్యా మండలి. ఇక ఈనాడులోని మిగతా వార్తలు చూద్దామండి ఒకసారి. వీలైనంత త్వరగా శాట్కామ్ సేవలంటండి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు తెలిపారు. రక్త పరీక్షతో అల్జీమర్స్ నిర్ధారణ అంటండి జపాన్ సంస్థ ఆవిష్కరించింది. అమెరికాలో అనుమతి ఇచ్చారు. త్వరలోనూ మన దేశంలో పరీక్షలు చేస్తారంటండి. ఇప్పటి వరకు పెట్ సిటీ స్కానే అంటండి అల్జీమర్స్ని కనుక్కోవటానికి. ఇక హిందువులకోలో లాభం 5,284 కోట్లు వచ్చిందంటండి. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ 2.95 లక్షలే అంటండి ఆటో. ఇంకా గ్లాండ్ ఫార్మాకు తగ్గిన లాభాలు. టాటా హోసూర్ ప్లాంట్లో ఐఫోన్లు తయారంటండి. దాతృత్వంలో దార్శనికులు అంబానీ, ప్రేమ్జీ అంటండి. జర్రద నిఖిల్ కామత్ సైతం టైమ్స్ జాబితా వెల్లడి. 85,000 కోట్లతో చమురు రవాణా నౌకలు అంటండి. హైదరాబాద్లో వెల్కమ్ హోటల్స్ స్టార్ట్ చేస్తున్నారంటండి ఐటీసీ వాళ్ళు. 8 నెలల కనిష్టానికి కీలక రంగాల అభివృద్ధి అంటండి. జాగ్వర్ టాప్ 10 దేశాల్లో భారత్ అంటండి. 3-4 ఏళ్ల రెట్టింపు వ్యాపారమే లక్ష్యం. నియంత్రణ సంస్థల జాప్యంతో వాణిజ్య అనిశ్చితి అంటండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. ఈవీల నుంచి హైబ్రిడ్ మోడళ్లకు హోండా అంటండి. అమెరికాలో విద్యుత్ కార్ల అమ్మకాలు తగ్గినందునే 7 కంపెనీలకు ఐపీఓలకు సెబీ ఆమోదించిందండి. 3,000 కోట్ల సమీకరణ. ఇక 5.64 లక్షల కోట్ల సంపద ఆవిరైందంటండి. 3వ రోజు సూచిక నష్టాలే. బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ ప్రభావం. ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలు హాకీ విభాగం అంటండి 30 హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టులు ప్రకటించింది. మహిళలకు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరండి. ఇవి పోస్టులను తాత్కాలిక ప్రతిపాదన భర్తీ చేసినప్పటికీ శాశ్వతంగా విధుల్లో తీసుకునే అవకాశం ఉందంటండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించాలంటండి ఎలిజిబిలిటీ. ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దామండి ఒకసారి. లీడ్ జనరేషన్ అంటండి మార్కెటింగ్ బేర్బల్. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రిజల్యూషన్ ఏఐ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉందంటండి. ఇంకా క్యూఐ టెస్టింగ్, వెబ్ డెవలప్మెంట్, పైథాన్ డెవలపర్, షాపిఫై ఈకామర్స్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ అంటండి. మొబైల్ యాప్ డెవలప్మెంట్, అసోసియేట్ టెలికాలర్ అంట. ఇంకా హైదరాబాద్లో చూస్తే రియల్ ఎస్టేట్ సేల్స్ ఉందండి ఒకటి, బిజినెస్ డెవలప్మెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్, ప్రొడక్ట్ మేనేజర్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, డేటా ఎంట్రీ అంటండి. కాపీ రైటింగ్ కూడా ఉన్నాయి. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ న్యూఢిల్లీ కాంట్రాక్ట్ బేస్డ్లో సైంటిస్ట్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. ఇంకా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో 403 కానిస్టేబుల్కు పోస్టులు దరఖాస్తులు కోరుతుందంటండి. ఇక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబైకి 7 పోస్టులు దరఖాస్తులు కోరుతుందంటే. సైంటిఫిక్ ఆఫీసర్ 2 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ 1 పోస్ట్ అంటండి. ఇక రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ టెక్నాలజీ అమేథీలో తాత్కాలిక ప్రతిపాదన 11 టీచింగ్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ హైదరాబాద్లో 24 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తల్లో వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.